సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను తక్షణమే రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇస్తామంటూ హామీ. నేడు ఆర్థిక సమస్యలతో నిలిచిపోయిన అఖండ 2 విడుదల. కొత్త రిలీజ్ డేట్ కొనసాగుతున్న ఉత్కంఠ. ఇండిగోలో తీవ్ర సంక్షోభం. 550కి పైగా విమానాలు రద్దు. టికెట్ ధరల మోసతో ప్రయాణికులపై పెనుభారం. నేడు మన్యం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం టీచర్ల బాధ్యత మాది, విద్యార్థుల బాధ్యత టీచర్లది అంటూ స్పష్టం. వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకేమీ కొత్త కాదని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దానం నాగేందర్ అన్నారు. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అపీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8, 9వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకోవాలని కూడా. పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు.
కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక్కసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పారదర్శకంగా పేదవాళ్లైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా అలానే ఇవ్వబోతున్నాం. రాబోయే 3 ఏళ్లలో పల్లెలతో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యమైంది. అయితే నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పగా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యల్ని పరిష్కారమైనట్టు తెలుస్తోంది. ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తి చేశారు. కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని, అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆడుకుంటున్న 14 రీల్స్ సంస్థ ఖబర్దార్, మీకు పాత బకాయిలుంటే బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాగకూడదు. బాలయ్య బాబు కల్ముషం లేని మనిషి, బాధ్యత లేదా? ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు హైకోర్టులో స్టేలు వేసేంత వరకు కూడా నిర్మాతలు చూసుకోకుండా ఈరోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మౌని కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా 14 రీల్స్ వరకే ఈ రకంగా మూవీ ఈ రకమైన బదనాం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం ప్రయాణికుల జోబులకు చిల్లు పెడుతోంది. విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు కన్నా ముంబై వెళ్లేందుకు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ విమాన టికెట్ ధర 36,668 రూపాయలు ఉండగా ఢిల్లీ నుంచి ముంబైకి 40,452కి చేరడం గమనార్హం.
ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా సర్వీసులను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72, బెంగళూరులో 73, చెన్నైలో 39 సర్వీసులు ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు మీరు మిడ్ మానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు. జూలైలో 2 కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు. చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు కొంతమందికి చిన్న చూపు చేసే బాధ్యత మేము అవునా కాదా? 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు కొంతమందికి చిన్న చూపు. గౌరవ ముఖ్యులు మీరే బాధ్యత మీ పైన ఉంది, జారీ చేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్లో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారు తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చు. అందుకే నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు అవి నేను కనీసం మీకు టాయిలెట్స్ సరిగ్గా ఉండాలి, ప్లే గ్రౌండ్ సరిగ్గా ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, మీరు ఆడుకోవడానికి ఏదన్నా ఇవ్వగలిగి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ బాగా చేసుకుంటారు. మీకు చెప్పక్కర్లా. నేనే నమ్ముతానంటే పెద్దవాళ్ళ కంటే కూడా విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని వారు జగన్ను వేడుకున్నారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మా బాధలు అర్థం చేసుకున్నానా? అర్థం చేసుకోండి, మా బాధలు అర్థం చేసుకున్నానా? మా బాధలు అర్థం చేసుకోండి జగనన్నా.